బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఎవరిలో గొప్పవాళ్ళు మనం అని చెప్పి వాదించుకున్నారు. వీళ్ళు ఇట్లా వాదించుకునేటప్పుడు వాళ్ళ వాదం జరిగే మధ్యలో ఈ స్థాణువు ఆవిర్భవించింది. ఈ శివలింగం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఈ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఒక షరతు పెట్టుకున్నారు. ఎవరైతే ఈ శివలింగం యొక్క ఆద్యంతములు తెలుసుకుంటారో వాళ్ళని గొప్పవాళ్ళుగా అంగీకరిస్తామని. సరే, బ్రహ్మదేవుడేమో హంసవాహనమికి అంతరిక్షంలోకి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు పాతాళంలోకి వెళ్ళాడు. భూవరాహ నారాయణుడు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఈయనకేమో ఏమీ కనపడలేదు. ఈయన వెనక్కి వచ్చాడు. కానీ బ్రహ్మదేవుడు మట్టుకు తన తండ్రి దగ్గర ఓడిపోవడం ఇష్టం లేక ఆకాశంలో కనిపించినటువంటి కామధేనువు అనేటువంటి ఒక దేవతామూర్తిని ప్రసన్నం చేసుకొని, మీరు నా కోసం ఒక అబద్ధం సాక్ష్యం చెప్పాలి అన్నారు. ఏమంటే, ఈ శివలింగం యొక్క కొనభాగం చూసాము అని. సరే, వీళ్ళందరూ కిందికి వచ్చిన తర్వాత విష్ణువు శివునితో, స్వామి నీ పాదదర్శనం జరగలేదు అని ఈయన నిజం ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే సత్య ప్రమాణం ఈయన చెప్పాడో శివుడు ఆయనకు వరం ఇచ్చాడు, నాతో పాటుగా నువ్వు అన్ని పూజలు అందుకుంటావు, అబద్ధం సాక్ష్యం ఎవరైతే చెప్తారో వాళ్ళు పూజార్హులు కాదు అని. వెంటనే బ్రహ్మ వైపు చూశారు. ఒక అబద్ధం మీద ఏం తెలుసుకుంటాడు ఆయన. మళ్ళీ నువ్వు చూశానంటున్నావు కదా, ఎవరితో చూసావు, సాక్ష్యం ఏంటి అన్నాడు. ఈ కామధేనువు కూడా సాక్ష్యం చెప్పడానికి అక్కడికి వచ్చింది. ముందర తలకాయతో అవునని ఊపిందండి, వెనక తోకతో కాదు కాదు అసత్యం అని చెప్పింది. అంటే తోక భాగము తోక జాడించి నిజం చెప్పిన దాని వల్ల కామధేనువు యొక్క తోక భాగం పృష్ఠభాగం పూజనీయము, అసత్యం చెప్పినటువంటి ముఖభాగము పూజనీయం కాదు అని శివుడు అప్పుడు ఆ విధమైనటువంటి శాపం ఇచ్చాడు అనమాట. ఒక విధంగా ఆలోచన చేస్తే ఈ భగీరథుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని గంగను తీసుకొచ్చాడు కదా, అట్లా తీసుకొచ్చిన గంగను మొట్టమొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి, భూమి కన్నా ముందు ఎక్కడ పెట్టాలి, భూమి బద్దలై ప్రళయం వస్తుంది కదా, అందరూ ఆలోచన చేసి గోవు యొక్క పృష్ఠము పూజ్య భాగం కాబట్టి పృష్ఠభాగంలో గంగను ప్రవేశపెట్టాలి. అట్లా పృష్ఠభాగంలో ప్రవేశించిన గంగ ముఖంలో నుంచి బయట వచ్చింది. అందుకని ఆమెను గోముఖి అంటారు. అంటే ఈ శివుడికి అభిషేకం చేస్తే కూడా ఆమె ముఖంలో నుంచి గంగ బయట వస్తుంది. ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శివలింగం జగన్మంగళ. ఇక్కడ జగన్మంగళ ఉన్నారు కింద, అక్కడ గోముఖదేవి ఉన్నారు. జగన్మంగళ గోముఖదేవి సమేత హరి హర బ్రహ్మాత్మక, అటువైపు బ్రహ్మదేవుడు, లింగోద్భవ మహాశివుడు అని ఈయన పేరండి. ఈ స్వరూపము మనకు కాళహస్తి దేవాలయంలో గర్భగుడి వెనకాల ఉందండి. ఎవరు పెద్దగా దర్శనం చేసుకోరో, కాళహస్తిలో ఉందండి. కానీ ఇంత వివరంగా లేదు, ఒక చిన్న చిత్రం లాగా గీసి పెట్టారు అన్నమాట. మేము దాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ నిజ స్వరూపంగా స్వామివారిని అర్చామూర్తిగా ప్రతిష్ఠించాము. ఎన్ని అడుగులండి మొత్తం? 11 అడుగులండి. ఇక్కడ ఎదురుగా మనకి ఈ గ్రామం చేసుకున్న అదృష్టము పుణ్యం ఏమంటే, మనకు ఆ గుట్ట మీద నందీశ్వరుడు ఉన్నాడు, సహజ నందీశ్వరుడు. అంటే మీరు సహజంగా ఏర్పడినటువంటి నందీశ్వరూపం అని ఎదురుగా చూస్తున్నారండి. ఈ శనేశ్వర స్వామికి ఎదురుగా పైన నందీశ్వరుడు అండి. ఇక ఈ స్వామి విశేషానికి వస్తే, మనకు బ్రహ్మాండ పురాణంలో మూల ప్రకృతి వ్యక్త విద్య స్వరూపిణి అని మనకు అమ్మవారిని కీర్తిస్తారు. అంటే ఈ సృష్టికి ఆధారభూతమైనది మొట్టమొదట స్త్రీనే, పురుషుడికి శక్తి ఇచ్చేది కూడా స్త్రీనే. కాబట్టి అమ్మవారిని ఆధారభూతంగా, అందులో ఈమె ప్రకృతి, ఆయన ఈశ్వరుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషులను వేరుగా చూడలేం. ఉమామహేశ్వరాభ్యో నమః, వాణీ హిరణ్య గర్భాభ్యో నమః, లక్ష్మీనారాయణాభ్యో నమః, సీతారామాభ్యో నమః అని మనము అమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చే అయ్యవారి పేర్లు చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ అమ్మవారికి ప్రాధాన్యత ఇస్తూ ఆధారపీఠంలో జగన్మంగళాదేవి, అంటే జగత్తుకంతా సకల శుభాలను అనుగ్రహించేటువంటి మహాతల్లి కాబట్టి ఆమెను జగన్మంగళ అంటారు. ఇక్కడ ఈ అవతారిక ఏర్పడడానికి ఒక పురాణ కారణం ఉందండి. ఒకానొక సందర్భంలో వాస్తవానికి హిమాలయ పర్వతాల్లో మేము వెళ్ళొచ్చామండి. ఈ గోముఖ పర్వతానికి 18 కిలోమీటర్లు గంగోత్రి నుంచి వెళ్ళాలి. చాలా కఠినమైనటువంటి మార్గం. -8 degrees 10 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అక్కడ గోముఖ పర్వతానికి వెళ్ళొచ్చాము. అది గోవు ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ యాత్రకు వెళ్ళినప్పుడు నా మనసులో కోరిక కలిగింది, ఏ రోజుకైనా మనం శివుణ్ణి ఈ విధంగా మనం ప్రతిష్ఠించాలి.
చంద్రకాంత శిల అండి. చంద్రకాంత శిల. చంద్రకాంత శిల. ఈ చంద్రకాంత శిలకు ప్రత్యేకత ఏమంటే ఎంత ఎండలో ఉన్నా గానీ పగుళ్ళు రాదు. అదే విధంగా ఎంత మంచులో నాన్నా గానీ దీనికి దాన్ని ఏమంటారు పొరలు సున్నితం కాదు. వేరే రాయి అయిపోతే ఎండకు పగుళ్ళు వచ్చేస్తుంది. కానీ అలాగే ఉంది. ఎన్ని రోజులు అయిందండి ప్రతిష్ఠ? 3 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ళు అయింది. కానీ చక్కగా ఉంది. అభిషేకాలు ఎప్పుడెప్పుడు చేస్తారు? ప్రతి సోమవారం అభిషేకం ఉంటుంది. ప్రతిరోజు నిత్యం అభిషేకం ఉంటుంది. సోమవారం సప్తధాతు అభిషేకం. ఇలాంటి అంటే ఇటువంటి లింగాన్ని స్వామివారి లింగోద్భవం ఏ విధంగా అయ్యారు, ఎలా వారిని వారు ప్రకటించుకున్నారని చెప్పారు కదా. ఇలాంటి లింగాలకు పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి స్వామి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే అమ్మవారు పార్వతీదేవి, శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు, సాక్షాత్తు శివుడు, గోపూజ, ఇన్ని పూజలు, గోవత్స సకల దేవతా స్వరూపం కదా. అన్ని దేవతలను పూజించిన పుణ్యము ఈ జగన్మంగళ గోముఖ దేవి సమేత హరిహర బ్రహ్మాత్మక లింగోద్భవ శివుడికి పూజిస్తే లభిస్తుంది.